హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఒక వీడియో చేయండి అని మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు. సో దానికోసం వీడియో చేస్తున్నా. సో ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఏంటి అని అంటే అండ్ డైలాగ్ రైటింగ్ అన్న ప్రతిదీ కూడా రైటింగ్ పార్ట్లోకి వస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా ఈ రైటింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేకపోతే ఒక కథని రాయడం, వీటన్నిటికి కూడా స్క్రిప్ట్ రైటింగ్ అని అంటారు. అయితే ఈ స్క్రిప్ట్ రైటింగ్ని ఎలా రాయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజనీర్నే తీసుకోండి. ఒక కోలం ఎలా వేయాలి, ఒక బిల్డింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే వాళ్ళకి ఒక బుక్లో ఈ విధంగా కాంక్రీట్ మిక్స్ చేసి ఒక కోలంని వేస్తారు అనేసి డిఫరెంట్గా ఒక గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. కానీ ఫిలింకి సంబంధించి గైడ్ లైన్స్ అంటూ ఏమీ ఉండవు. ఎస్పెషల్లీ ఫర్ కథ కోసం. అంటే ఒక కథ, ఒక రైటర్ అవ్వచ్చు, అంటే మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. అంటే ఒక కథని ఎవరైనా ఎందుకు రాస్తారు? డైలీ జరిగే జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది తన బ్రెయిన్కి తట్టి ఈ ఇన్సిడెంట్ నుంచి ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక కథగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచించగలిగే మనుషులే రైటర్స్. వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచించి ఆ ఇన్సిడెంట్ నుంచి ఒక కథని రాస్తారో వాళ్ళే ఒక కథని రాయగలరు. అంటే మిగతా వాళ్ళు రాయలేరా అని అంటే ఎవరు అలా ఆలోచించుండరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు మీరు వైజాగ్లో చూస్తున్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఒకప్పుడు అది అలా ఉండేది కాదు, చాలా ఓల్డ్గా ఉండేది. నార్మల్గా నా ఫ్రెండ్తో బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక కపుల్ని చూసాం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక నార్మల్ బెంచ్ మీద కూర్చొని ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించి నేను ఒక కథ రాశాను. ఆ కథ ఏంటి అని అనేది తర్వాత చెప్తానులేండి. సో ఆ విధంగా అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు మనం చూస్తున్నప్పుడు, లేదంటే మన ఆఫీస్లో జరిగిన ఏదైనా కాన్వర్జేషన్ అవ్వచ్చు, ఏదైనా మాట అవ్వచ్చు. ఇవి ఆటోమేటిక్గా స్ట్రైక్ అయ్యి వాళ్ళ ఆలోచన నుంచి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ నుంచి పుట్టేవే కథలు. ఈ పుట్టిన కథల్ని వాళ్ళు పేపర్ మీద రాయొచ్చు, లేదంటే ఒక స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదంటే ఏవైనా నోట్స్ ఫోన్లో మన నోట్స్లో కానీ మెసేజెస్లో కానీ టైప్ చేసుకుని రాసిన వాటినే స్క్రిప్ట్ రైటింగ్. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే మీరు ఏమీ ఆలోచించకండి. మీరు ఒక రైటర్ అయి ఉంటే కనుక మీ మైండ్లో వచ్చిన ఆలోచనలు ఏంటి అనేది పేపర్ మీద పెట్టండి. లేదు కూర్చొని పేపర్ తీసి పెన్ పట్టుకొని రాసే ఓపిక లేదు ప్రజెంట్ డేస్లో అని అంటే మీ ఫోన్లోనే ఒక నోట్స్ యాప్ ఉంటుంది. ఆ నోట్స్ యాప్లో జస్ట్ టైప్ చేయండి. మీ మైండ్లో వస్తున్న ఆలోచన ఏంటి, మీ లోపల, మీ మనసులో, మీ మెదడులో కలిగే ఆలోచన ఏంటి, ఆ ఐడియా ఏంటి అన్నదాన్ని జస్ట్ రాయండి. ఆ రాసిన దాన్ని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఇది ఒక కథగా రాస్తే ఎలా ఉంటుంది, ఇది స్టార్టింగ్ అనుకుంటున్నా, ఇది ఎండింగ్ అనుకుంటున్నా, వీటి మధ్యన ఎటువంటి కథని పెట్టి, ఎటువంటి ప్లాట్ని పెట్టి మనం రాయొచ్చు. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను పొన్మన్ మూవీ కోసం మాట్లాడినప్పుడు. ఆ వీడియోలో ఒక నార్మల్ కథనే ఎన్నో సబ్ ప్లాట్స్ని ఇంక్లూడ్ చేసి చాలా బ్యూటిఫుల్గా రాశారు రైటింగ్ అని చెప్పాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత సినిమా చూడండి. డెఫినెట్లీ ఒక రైటింగ్ కోసం మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఒక న్యూస్ పేపర్ చూడండి, ఒక ఆర్టికల్ చదువుతాం, పలానా విశాఖపట్నంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది అని ఒక హెడ్లైన్ ఉంటుంది. ఏమైంది అని చూస్తే పలానా వ్యక్తి ఎన్ఏడి నుంచి ఫ్లైఓవర్ దిగి తన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి కంగారుగా రోడ్డు క్రాస్ చేస్తే ఈ వ్యక్తి బైక్ ఆపలేక సడన్గా బ్రేక్ అప్లై చేసినప్పుడు బైక్ని కంట్రోల్ చేయలేక గుద్దేశాడు. ఈ విధంగా మీరు రాసుకెళ్ళగాలి. అంటే ఒక ఆర్టికల్లో కూడా ఒక కథని చెప్తూ ఉంటారు. అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన దానిలో ఒక కథ ఉంటుంది. లేదంటే ఇప్పుడు మన ఆఫీస్లో ఎందుకు లేట్గా వచ్చామంటే మా ఫ్రెండ్కి బాగాలేదు, లేదంటే సమ్ ఏదో ఇష్యూ వల్ల నేను ఇలా అయ్యింది. అంటే ఎవ్రీథింగ్ మన డైలీ జరిగే జీవితంలో కూడా ఒక కథ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. దీన్నే మీరు పేపర్ మీద పెట్టి లేదంటే టెక్స్ట్ యాప్లో అయినా రాయగలిగితే రాయొచ్చు. ఫస్ట్ స్క్రిప్టే ఓకే అయిపోతుంది, నేను రాసిందే అయిపోతుంది అని అంటే మళ్ళీ చెప్తున్నా, రైటింగ్ ఈజ్ రీరైటింగ్. ఇది ఒక కోట్ అనేది ప్రతిసారి అప్లై అవుతుంది. రీసెంట్గా 12th ఫెయిల్ అని ఫిలిం వచ్చింది కదా, చాలా పెద్ద హిట్ అయింది. ఒక ఎన్నో డ్రాఫ్ట్లు అంటే ఒక 100 డ్రాఫ్ట్ ఎన్నో డ్రాఫ్ట్కి అది ఫైనల్ స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న మూవీ. సో ఈ విధంగా ఉంటుంది ఫిల్మ్ మూవీ స్క్రిప్ట్ అంటే. ఈ విధంగా మనం రాస్తూ ఉండాలి. రైటింగ్ ఈజ్ రీరైటింగ్ అంతే. ఇది ఒక ప్రాక్టీస్ లాగా అర్థమైతే డెఫినెట్లీ రాయొచ్చు. చాలామంది వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆర్ సెకండ్ డ్రాఫ్ట్కే సినిమా ఓకే అయిపోతుంది. ఒకరు ఫస్ట్ డ్రాఫ్ట్లోనే చాలా అద్భుతంగా రాస్తారు, ఇంకేమీ చేంజెస్ లేకుండా ఎవ్రీథింగ్ అని చాలా బాగుంది అని. కొంతమంది మాత్రం లేట్గా స్లోగా రాస్తూ ఉంటారు.
ఇట్స్ పర్సన్ టు పర్సన్ డిపెండ్స్. ఇది ఓవరాల్ స్క్రిప్ట్ రైటింగ్ కోసం. అయితే ఈ స్క్రిప్ట్ రైటింగ్ లో క్యారెక్టర్స్ ఉంటాయి, ప్లాట్ పాయింట్స్ ఉంటాయి, అండ్ ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కూడా ఏ విధంగా మనం రాయాలి అనేది నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. మీ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ రేపు ఈవినింగ్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.